సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గంలో ఇటీవల గెలిచిన సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్. రేవంత్ అరాచక పాలన అంతం చేయడానికి కొత్త తరం రావాలన్నారు. ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టిందని రైతులు అంటున్నారని చెప్పారు. మహిళలు, యువత రైతులకు ఇచ్చిన హామీలు గాలి కొదిలేశారని విమర్శించారు. ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్ప 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. ఫ్యూచరే లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతామంటున్నారని చెప్పారు. మరో 50 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు. ఫ్యూచర్ సిటీ చుట్టూ రేవంత్ సోదరులు భూదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కేటీఆర్. అందరూ చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు, మీరు మాకు ఓటేయండి, గెలిపించండి, మీ భూములు మీకు తిరిగి బంగారు పల్లెంలో పెట్టి అప్పచెప్తామన్నారు. మరి 2.5 ఏళ్ళ ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఓట్లు వేయించుకున్నారు, అవతల పడ్డరు. ఇవాళ ఫార్మా సిటీ కాదు ఫ్యూచర్ సిటీ అని చెప్పి రంగుల కళ, ఈస్ట్ మన్ రంగుల కళ లాంటి సినిమా చూపెడతా ఉన్నాడు. మన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడికి వచ్చి, ఇది ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ, దీనిలో న్యూయార్క్ను తలదన్నే నగరాన్ని నిర్మిస్తా నేను అని చెప్తున్నాడు. ఉన్న సిటీని పట్టించుకునే తెలివి లేదు. ఉన్న సిటీలో దోమలు గుట్టి జనం చచ్చిపోతుంటే దాన్ని అడిగినోడు లేడు. ఫ్యూచర్ సిటీ కడతారట. ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు, ఆయనకు ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ మొలకొత్తనేయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పోతాడు. అట్లాంటి నాయకుడట ఫ్యూచర్ సిటీ కడతాడట. ఉన్న 14,000 ఎకరాలకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఇంకొక 16,000 ఎకరాలు మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా అంటున్నాడు. మొత్తం 30,000 ఎకరాల్లో ఏదో చేస్తా అని చెప్పి గ్రాఫిక్స్ తోని, AI తోని బొమ్మలు చూపెట్టి టైంపాస్ చేసుకుంటూ గడిపేస్తా ఉన్నాడు. మొత్తం రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముళ్ళు ఆయన బంధువులు మాడుగుల దాకా భూములు కొన్నారు. జయపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈయన బావమరుదులు, ఈయన అన్నలు, తమ్ముళ్ళు మొత్తం గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. ఎక్కడ సీలింగ్ భూమి ఉంటే అది పట్టా భూమి కావాల్సిందే. ఎక్కడ పట్టా భూమి ఉంటే నువ్వు ఇస్తావా లేకపోతే సస్తావా. ఇంతకుముందు అన్న చెప్పిండు, అదొకటి పట్టుకున్నారు. 22A అంటే ఏంది? నిషేధిత జాబితాలో భూములు పెట్టుడు. మీ గమ్మత్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో నేను మొన్న చూసిన అసెంబ్లీ అప్పుడు. మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిండు. మేము రాగానే 100 రోజుల లోపలనే అవన్నీ కూడా వాపస్ ఇచ్చేస్తాం, తీసేస్తాం అని చెప్పింది. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంది? 16 లక్షల ఎకరాలు ఆనాడు నిషేధిత జాబితాలో ఉంటే ఈరోజు 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం.